రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20 వరకు యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1 కోటి మంది పాల్గొనేలా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. రాజధాని అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణానదిపై ఉన్న రహదారి బైపాస్ బ్రిడ్జిపై 25,000 మందితో యోగా ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించడానికి యోగాను ఎలా జీవన విధానంగా మలుచుకోవాలి, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అన్న థీమ్తో యోగాంధ్ర కార్యక్రమం తలపెట్టామన్నారు. ఆయన అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మన రోజువారీ జీవితంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా అత్యుత్తమ ఔషధమని అన్నారు. గత ఏడాది విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని, ఈసారి అంతే ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు. యోగాంధ్ర గీత రూపకర్త అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైనటువంటి జీవన విధానం. మన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. గత ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం. ప్రపంచ యోగా డే రోజున మనం నిర్వహించాం. ఆ రోజు మనం నిర్వహించిన దానివల్ల మొత్తం ఒక రికార్డు, అనేక రికార్డులు క్రియేట్ చేశాం. ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేట్టుగా చేయగలిగాం. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే యోగా అందరూ మర్చిపోయినప్పుడు, లేకుంటే అంత ఆదరణ లేనప్పుడు, మర్చిపోయారని అనగానే అంత ఆదరణ లేదు, అలాంటి యోగాని మళ్ళీ మెడిటేషన్, యోగా, ప్రాణాయామాన్ని, అదే మరి ఆయుర్వేద, మన వారసత్వ సంపదని ప్రపంచానికి అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఇందులో మనం చూస్తే ఒక 2 గిన్నిస్ రికార్డులు వచ్చాయి. 26 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు స్కాచ్ అవార్డు కూడా మనకు వచ్చింది. 2,44,00,000 మంది ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1,91,00,000 మందికి సర్టిఫికెట్లు అందించాం. 1,53,000 మంది ట్రైనర్స్తో నిర్వహించాం. అయితే ఇది ఒక ఈవెంట్గా కాకుండా మన జీవన విధానంలో భాగం చేయడానికి ఈరోజు యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా, పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం.